బ్యాక్ టు మై ఛానల్ సంజయ్ మర్రి వ్లాగ్స్. ఈ రోజు అయితే మీకు ఓ మంచి ట్రావెల్ వ్లాగ్ అయితే చూద్దాం అనుకుంటున్నా. ఎక్కడికి వెళ్తుందబ్బా అక్క అనుకుంటున్నారా? సంక్రాంతి పండుగకి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా కజిన్స్ అందరు వస్తున్నారు. అక్కడ మేము చేసే రచ్చ అంతా మీకు చూద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి, చాలా ఫన్ ఉంటుంది. ఇంకా ఇంకేంటి, ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది అయితే వీడియోస్ చూసేస్తున్నారు. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది వీడియో. గైస్ వెళ్ళేటప్పుడు అయితే ఒక్క బ్యాగ్తో అయితే వెళ్తున్నా. వచ్చేటప్పుడు ఎన్ని బ్యాగులు ఉంటాయో అదే ఆలోచిస్తున్నాం, వచ్చేటప్పుడు ఎట్లా తీసుకురావాలనేది. ఈ సీన్ అయితే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సింగిల్ బ్యాగ్తో వెళ్తున్నాం. ఎన్ని బ్యాగ్స్తో వస్తామో చూద్దాం. ఇంకా టిఫిన్ చేసేసి అయితే స్టార్ట్ అవుదామని అయితే రాహుల్స్ అడ్డా అనే హోటల్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 మసాలా దోశ అయితే ఆర్డర్ చేసినాము. చూస్తున్నారు కదా, అంబియన్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలామంది అయితే కస్టమర్స్ వస్తారు. స్పెషల్గా ఇక్కడ చాట్కి అయితే ఫేమస్. ఇంకా మనం ఆర్డర్ చేసిన మసాలా దోశ అయితే వచ్చేసింది. భావన కోసం తీసుకొచ్చినాడు. చూడండి, చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉందో, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా మన బావ అయితే స్నాప్ వేసాడు చూడండి, స్నాప్ అయితే వేసేసినాడు. ఇక్కడ దోశ ఇంకా పావ్ బాజీ అయితే చాలా బాగుంటుంది. స్పెషల్గా అయితే పావ్ బాజీ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మేమైతే ఎవ్రీ టైం దోశనే తింటాము టిఫిన్స్ అనగానే. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే స్టార్ట్ అయిపోయినాము. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్విరాన్మెంట్. మేము వెళ్ళే దారిలో అయితే మాకు 2-3 ఏమంటారు పెద్ద పెద్ద చెరువులు అయితే కనిపిస్తాయి. మీకు అదే చూస్తున్నా. ఇదైతే జల్పల్లి చెరువు. ఇక్కడైతే చాలా ఫిషింగ్ జరుగుతుంది. ఎవ్రీడే ఫిషింగ్ అనేది అయితే చేస్తారు. ఫిషింగ్ చేసి పక్కనే అమ్ముతారు అనమాట ఫ్రెష్గా. చాలామంది అయితే కొనుక్కుంటారు. 2 సైడ్స్ చెరువు ఉంటుంది. మీకు చూపిస్తాను ఒక్క నిమిషము. ఇదైతే విజయ డైరీ ఉంటుంది కదా, అది పెద్ద డైరీ ఫామ్ అనమాట, పెద్ద ఫ్యాక్టరీ. ఇక్కడే విజయ మిల్క్ అంతా సప్లై ప్రొడక్షన్ అయితే అవుతుంది. చూడండి ఒకసారి. ఇదైతే కొంగర రావిరాల మధ్యలో లొకేషన్లో అయితే ఉంటుంది. విజయ తెలంగాణ మిల్క్ది మెగా డైరీ అనమాట. చాలా ప్రొడక్షన్ అయితే ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ఇదైతే రావిరాల పెద్ద చెరువు. ఇక్కడ ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్లో అయితే ఇబ్రహీంపట్నం చెరువు ఒకటి, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇదే రావిరాల పెద్ద చెరువు. కాకపోతే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కలుషితమైన వాటర్ వల్ల అయితే మొత్తం చెరువు అనేది అంతా పొల్యూట్ అయిపోయిందంట. ఇక్కడ విలేజ్ వాళ్ళు చెప్తున్నారు అసలు ఇక్కడ ఫిషెస్ అయితే అసలు తినట్లేము అని. కాకపోతే ఫిషింగ్ చేసే వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళు ఫిషింగ్ చేసి వేరే ఊర్లకైతే సప్లై చేస్తున్నారు అని చెప్తున్నారు. కాకపోతే అన్హెల్దీ కదా, చాలా న్యూస్ మీడియాస్కి అయితే ఇచ్చినారంట ఇట్లా పొల్యూట్ అయిపోతుంది అని. కానీ ఎవరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు అని అయితే ఊరు వాళ్ళు చెప్తున్నారు. ఈ చెరువునైతే ఇనాగరేషన్ సవితా రెడ్డి గారు అయితే చేసినారు. ఈ ఇయర్ 2023లో చేసినారంట. ఒక 1 year అవుతుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దాని గురించి అయితే ఏమంటారు అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. చెట్లు పార్క్లా చేద్దామని చూడాలి. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆ వ్యూ పాయింట్ వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా. స్టార్ట్ అయితే ఒక 1 hour అయిపోయింది. అప్పుడే నాకు ఆకలిస్తుంది, అందుకే అరిసెలు అయితే తింటున్నా. నేనే తెచ్చుకున్నా ఇంటి నుండి. ఇంకా మధ్యలో అయితే ప్లాన్ చేంజ్ అయిపోయింది అనమాట. ఒక్కసారి అయితే మా ఇంటికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మ్యాక్సిమం నా శారీస్ అనేవి సిటీలో అయితే ఉండవు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. సో వెళ్ళి శారీస్ తెచ్చుకుందామని అయితే వెళ్తున్నా. నాకైతే బైక్ పైన కూర్చొని బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అదే చెప్తున్నా, చాలా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా ఇదైతే మా డాడీ వాళ్ళ ఊరు అనమాట, ఎల్మినేడు. మా డాడీ వాళ్ళు ఇక్కడే సెటిల్ అయితే ఇక్కడే ఉంటుండే మేము. కాకపోతే సిటీ వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయినారు, లేదంటే నేను ఇదే విలేజ్లో ఉంటుండే. ఇంకా మా ఊరికైతే దగ్గరలో ఉన్నాము. అదే చెప్తున్నాడు బావ, ఇంకా ఊరికి వచ్చేసినాం కదా, ఈ వ్యూ గ్రీనరీ అంతా చూపించు అని చెప్తున్నాడు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి మా ఇంటికి అయితే ఒక 12-13 kilometers దూరం అయితే ఉంటుందంట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అయితే ఇక్కడైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. చూస్తున్నారు కదా వినాయకులని అయితే, విగ్రహాలని చిన్న చెరువు ఉంటే అందులో వేసినారు. ఆ చెరువు ఎండిపోయింది. సో ఇలా అయితే అస్సలు చేయకండి గాయస్. మనం ఎందుకంటే 7 days 9 days మంచిగా పూజించి ఇట్లా వాటర్ లేని చెరువులలో వేస్తే చూడడానికి చాలా బాధ అనిపించింది నాకైతే. ఇంకా మా ఊరికైతే వచ్చేసినాము. కొలన్గూడ బోర్డు చూసినారు కదా. సో ఇదే మా ఎంట్రన్స్ ఫర్ మై హౌస్ కాదు, విలేజ్.
మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. ఇట్లా ఒక 3 వీక్స్కి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే చూపిస్తాను ఆగండి మా ఇల్లు. మా ఇల్లు అయితే అటు సైడ్ నుంచి వస్తే డెడ్ ఎండ్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి వస్తే ఫస్ట్ ఉంటుంది. ఇదే మా ఇల్లు. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. తినైతే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ 95+ ఇయర్స్ ఉంటాయి, ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది. మా ఇంటి దగ్గర అయితే ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. చెప్పాను కదా ఒక 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా 13 కిలోమీటర్స్ వెళ్ళిపోతే అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా అమ్మమ్మ అయితే ఇప్పటికీ ఒక 8-9 టైమ్స్ అయితే కాల్ చేసింది, ఎక్కడున్నారమ్మా, వస్తున్నారని. వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం కూడా. ఇక్కడ అంతా బీరతోట ఉంది. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, చూస్తున్నారు కదా. మేము వచ్చి రాగానే మా మామయ్య వాళ్ళ పిల్లలు అయితే బ్యాగ్ తీసుకొని హెల్ప్ చేస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళైతే అప్పుడే పిండి వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసేసినారు. మురుకులు అయితే చేసేసింది. మా అత్త మా అమ్మమ్మ కలిసి అయితే మురుకులు చేసేసినారు. మా పండు అయితే కైట్స్ తెచ్చినారంట, కైట్స్ చూపిస్తున్నాడు. కైట్స్ తెచ్చుకున్నాం, కైట్స్ ఎగరేద్దామని. చూడండి, మా అమ్మమ్మ వాళ్ళైతే పిండి వంటలు చేసేసినారు. ఇంకా అప్పాలు పూరీలు అయితే వేయాలి. నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి, చాలా ఫన్ ఉంటుంది పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.